హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. 70% సబ్సిడీ లోన్లో మనకు పాలు ఇచ్చే బర్రెలు కానీ ఆవులు కానీ కొనుక్కుండే అవకాశం ఉందండి. అసలు ఈ స్కీమ్కు ఎవరెవరు అర్హులు? తెలంగాణ వాళ్ళే అప్లికేషన్ చేసుకోవాలా లేదా మనం ఏపీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలా? ఏ తేదీ వరకు ఈ యొక్క అవకాశం ఉంటుంది? ఏమేమి జిరాక్స్లు పెట్టాలి? ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబ్ల గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ లింక్స్, పీడిఎఫ్ ఫైలు, ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్ అనేది కూడా మీరు అక్కడి నుంచి అయితే ముందుగా చూసుకున్నట్టయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒక ఆధార్ కార్డు అనేది ఉండాలి. ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్లు కూడా లింక్ అయితే ఉండాలండి. నెక్స్ట్ పాన్ కార్డు అనేది ఉండాలి. పాన్ కార్డు ఎందుకంటే దీనికి సబ్సిడీ లోను 70% ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం 30% అనేది కూడా బ్యాంక్కి కట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రేషన్ కార్డు అనేది ఉండాలి. రేషన్ కార్డులో ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఒక్కరికి మాత్రమే అవకాశం అనేది కూడా ఉంటుంది. ఆ విధంగా మీరైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ ల్యాండ్ యొక్క పాస్బుక్ జిరాక్స్ ఉండాలి. ల్యాండ్ పాస్బుక్ లేని వాళ్ళు ఏం చేయాలనేది కూడా నేనైతే లాస్ట్లో చెప్తాను, మీరైతే జాగ్రత్తగా అనేది వినండి. నెక్స్ట్ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా ఒకటి ఉండాలి. ఆ ఫోటో అనేది కూడా మీరు రీసెంట్ ఫోటో అనేది కూడా మీరైతే అప్లోడ్ చేయవలసి వస్తుంది. మీరు ముందుగా గూగుల్ అనేది ఓపెన్ చేసుకొని TGOBMMS అనేది కూడా మీరు గూగుల్లో టైప్ చేసుకుంటే ఈ విధంగా మీకు అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు అనేది కూడా ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ యొక్క మొబైల్ నుంచి కూడా అప్లికేషన్ చేసుకునేటట్టయితే మీరైతే జాగ్రత్తగా అనేది కూడా వినొచ్చు. ఇక్కడ నుంచి ఉంటుంది చూడండి, ఎస్సీ కార్పొరేషన్ తరపు నుంచి ఈ లోన్ అనేది కూడా మనకి 2 యానిమల్స్ అనేది కూడా మనం అప్లికేషన్ చేసుకోవడానికి 23వ తారీఖు 4 నెలల వరకు అయితే అవకాశం అయితే ఉన్నది. ఇది ఆల్రెడీ మనకి అప్లికేషన్ అనేది తీసుకున్నారు. ఇప్పుడు అనేది కూడా డేట్ అనేది ఎక్స్టెండ్ చేసేయడం అయితే జరిగింది. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఉంది, బీసీ వాళ్ళు అప్లికేషన్ చేయవచ్చా లేదా అనేది కూడా నేనైతే ఈ వీడియోలో చెప్తాను, మీరు జాగ్రత్తగా అనేది వినండి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ నుంచి మళ్ళీ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ తరపు నుంచి క్లిక్ హార్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఆప్షన్ కూడా మీరైతే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా నేమ్ ఎంటర్ చేసుకొని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీకు అనేది కూడా ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ అనేది కూడా రావడం జరుగుతుంది. కొత్త వాళ్ళు కొత్తగా రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళైతే ఇక్కడ నుంచి అనేది కూడా మీరు వెరిఫికేషన్ చేసుకుంటే కొత్త రేషన్ కార్డు అనేది కూడా నెంబర్ అయితే మీకు ఇక్కడ నుంచి లభించడం జరుగుతుంది. ఇక్కడ ఇండివిజువల్ పెట్టుకోవాలి మీరు. తర్వాత ఇక్కడ బ్యాంక్ లింకింగ్ స్కీమ్ అనేది ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ లింకింగ్ స్కీమ్ పెడితే మనకు సిబిల్ స్కోర్ అవసరమా అనేది కూడా మీకు అయితే డౌట్ అయితే రావచ్చు. దాని గురించి కూడా నేను చెప్తాను, జాగ్రత్త వినండి. ఇక్కడ బ్యాంక్ లింకింగ్ స్కీమ్ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ సెక్టర్ చూసుకున్నట్టయితే మనకి ఎనిమల్ హస్బెండరీ టైప్ నుంచి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం గొర్రెలు, బర్రెలు, మేకలు వీళ్ళు కూడా వీటికి సంబంధించింది కూడా మనకైతే ఇందులో అయితే మనం తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ యానిమల్స్ 2 అనేదిగా ఈ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అయితే మీరు అయితే చూసుకోవచ్చు, ఇక్కడ 2 యానిమల్స్ క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా 2,40,40,000 స్కీమ్ తరపు నుంచి అయితే మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. దీని తర్వాత గో అని క్లిక్ చేసుకోవాలి. మీరు గో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ అడుగుతుంది. మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసి ఎగ్జాంపుల్ ఒక మండలం, నెక్స్ట్ దానికి సంబంధించిన గ్రామ పంచాయతీ అనేది కూడా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ విలేజ్ ఆప్షన్ ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ అనేది మీరు పైకి అనేది చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ మెంబర్ ఆఫ్ గ్రూప్స్ అంటే ఒకటి, ఇది ఒక సంఘం సభ్యుల నుంచి అయితే మనం అయితే అప్లికేషన్ అయితే చేసుకోవట్లేదు కాబట్టి ఇక్కడ సంఘం తరపు నుంచి అయితే మనకి ఏ పేర్లు కూడా అవసరం అయితే లేదు. ఇక్కడ యూనిటీ ఒక కాస్ట్ ఉంటుంది. మనకు 2,40,40,000 స్కీమ్ పెట్టుకుంటే డైరెక్ట్ 2 లక్షలకు సంబంధించిన మన సబ్సిడీ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ అనేది మీరు అనేది పూర్తిగా అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు 2 లక్షలు పెట్టుకుంటా, నేను 1,00,000 పెట్టుకుంటా అంటే మాత్రం ఇక్కడ అయితే చూపించడం లేదు. 2,40,40,000కి 2 లక్షల ఆప్షన్ అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ సబ్సిడీ చూసుకున్నట్టయితే 1,68,000 రూపాయలు అనేది కూడా మనకి సబ్సిడీ అయితే కట్ కావడం జరుగుతుంది. బ్యాంక్కి జస్ట్ అంటే మీరు 72,000 రూపాయలు అనేది కూడా బ్యాంక్కి కట్టుకుంటే సరిపోతుంది. మనకు టోటల్ సబ్సిడీ వచ్చేసి 2,40,40,000 అండి. మీరైతే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 1,68,000 రూపాయలు అనేది కూడా మనకు సబ్సిడీ కట్ కావడం జరుగుతుంది. బ్యాంకు అనేది 72,000 రూపాయలు అనేది మీరు కట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అక్కడ మండలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ మండలం పరిధిలో ఉన్న బ్యాంకులు అనేది కూడా మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీకు ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంకు, మీరు ఇండియన్ బ్యాంకు, చాలా సంబంధించిన బ్యాంకులు అయితే ఉంటుంది. నేను యూనియన్ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దానికి సంబంధించిన మనకి IFSC కోడ్లు, బ్రాంచ్ కోడ్లు అనేది కూడా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. దానికి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక ల్యాండ్ పాస్బుక్ అడిగాను చూడండి, ఇక్కడ ల్యాండ్ ఉన్న వాళ్ళ అర్హులు అనేసి కూడా మీరు గుర్తించవచ్చు. ఇక్కడ ల్యాండ్ అనేది కూడా మీరు సర్వే నెంబర్ ఎంటర్ చేయాలి. ల్యాండ్ ఎంత ఉందనేది కూడా మీరు అనేది కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి ల్యాండ్ లేదు, మా ఇంట్లో వాళ్ళ వేరే వాళ్ళ ల్యాండ్ బుక్ పెట్టొచ్చా అంటే ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు.
చేసుకోవచ్చు. కానీ సర్వే చేసేటప్పుడు అయితే మీరైతే మా ఫ్యామిలీ వాళ్ళదే మేము పెట్టుకున్నాం అనేసి కూడా వాళ్ళైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లికేషన్ వాళ్ళ వివరాలు అయితే మనకి ఇక్కడ ఆధార్ నెంబరు, నేము, రేషన్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్ రావడం జరుగుతుంది. ఇక్కడ భర్త పేరు అయితే భర్త పేరు, తండ్రి పేరు అయితే తండ్రి పేరు పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, మీరు ఏమైనా వికలాంతరం ఉందా లేదా అనేసి కూడా ఎస్ఆర్ నో ఉంటుంది. నెక్స్ట్ మేల్గా అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, ఇద్దరైతే ఎవరైనా అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అర్బన్ రూరల్ ఉంటుంది, దానికి సంబంధించి కూడా మీరు పెట్టుకోండి. క్యాస్ట్ వచ్చేసి ఇక్కడ ఎస్సీ బీసీసీ మాత్రమే ఉందండి. బీసీడీలు బీసీఏలు మిగతా సంబంధించింది అయితే ఇక్కడైతే లేదు. ఎస్సీ బీసీసీ ఈ రెండు క్యాస్ట్ వాళ్ళు ఉంటే మాత్రం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించిన క్యాస్ట్ ఇన్కమ్ నెంబర్ అనేది కూడా మీరైతే ఇక్కడ క్యాస్ట్ నెంబర్ వేసుకోవాలి, ఆదాయం నెంబర్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే ఆదాయం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అయితే కాదు, మీరు ఎంపీడీ ఆఫీస్ లో ఇచ్చేటప్పుడు మాత్రం ఈ యొక్క జిరాక్స్ అయితే మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు, మీ పుట్టిన తేదీ, యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది అనేది కూడా మీరు వేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ప్రస్తుతానికి ఏం పని చేస్తున్నారు, అగ్రికల్చర్ లేబర్ సంబంధించింది కాబట్టి అది అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇంటి నెంబరు, అడ్రస్ అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు అప్లోడ్ ఫామ్స్ వచ్చేసి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, ల్యాండ్ యొక్క పాస్బుక్ జిరాక్స్ ఒకటి, దానికి సంబంధించిన స్కాన్ కాపీలు అయితే మీరు 2 అప్లోడ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ టిక్ మార్కులు అనేది చేసుకొని ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ చేసుకుంటే మాత్రం మీరైతే ఎలిజిబిలిటీ ఉంటే మీకు అనేది కూడా వెరిఫికేషన్ అయితే చేసుకుంటారు. దాని తర్వాతనే మీకు అనేది కూడా ఈ యొక్క ఫామ్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మీరు అనేది కూడా ఈటీ యొక్క జిరాక్స్ అనేది కూడా మొత్తం పెట్టేసి ఎంపీడీ ఆఫీస్ అనేది కూడా మీరైతే సబ్మిట్ చేయవలసి వస్తుంది. ఎంపీడీ ఆఫీసు పరిధిలో లేని వాళ్ళైతే మున్సిపాలిటీ ఆఫీస్ ఉంటుంది లేదా గ్రామ పంచాయతీ అనేది కూడా ఉంటుంది. అక్కడి నుంచి అనేది కూడా మీరైతే జిరాక్స్ పెట్టేసి సబ్మిట్ చేసుకుంటే మీకు అనేది కూడా వెరిఫికేషన్ తీసుకున్న తర్వాతనే మీరు ఎలిజిబిలిటీ అయితే 2,40,40,000 రూపాయలు అనేది కూడా మీకు 70% సబ్సిడీతో పాటు కలిపి ఇవ్వడం అయితే